వెల్కమ్ టు ఓహో టాక్స్. మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మూడు పార్టీల మధ్య మరి ఎన్నికల యుద్ధం అయితే జరగనుంది. మరి 2024లో మరి పార్లమెంట్కు ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇకపోతే ముఖ్యంగా తెలంగాణలో మరి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి ఉంది. మరి ఒకప్పుడు ఉద్యమ పార్టీగా తర్వాత కాలంలో మరి 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీగా, ఒక పెద్ద పార్టీగా మరి బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని మరి మొన్నటి వరకు కూడా ఒక గొప్ప రాజకీయ నేతగా, రాజకీయ దురంధరుడిగా 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ మన దేశవ్యాప్తంగా ఒక గొప్ప రాజకీయ మేధావిగా పేరు సంపాదించుకోవడం జరిగింది. మరి మొన్న జరిగిన మన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో, మరి అన్ని జిల్లాల్లో ఉన్న కార్యకర్తల్లో కొంత నిరాశ, నిస్పృహలు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. దానికి ప్రధాన సాక్ష్యం మనకు నిన్న వరంగల్లో ఒక 10 నుంచి 12 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మరి గతంలో మరి బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు మరి ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తుండడం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలైతే వినబడతా ఉన్నాయి. డిప్యూటీ మేయర్ శోభా రెడ్డి దంపతులు మరి రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరుకోవడం జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇంకా చాలామంది నాయకులు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారనే వార్తలు మాత్రం వినబడతా ఉన్నాయి. ఇక మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో ఒక కార్యక్రమం, చలో నల్గొండ కార్యక్రమం, ఏవైతే కృష్ణా జలాలు ఉన్నాయో వాటి పరిరక్షణ గురించి అని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పైన మాటల దాడి కేసీఆర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న కేటీఆర్ ఆధ్వర్యంలో ఏదైతే కాళేశ్వరం ఉందో కుంగిపోయిన పిల్లర్ల దగ్గరికి వెళ్ళడం, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయితే జరగబోయే ఏవైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో మరి ఆ ఎన్నికల లోపల మరి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలు చాలా పట్టుదలతో ఉన్నాయి. ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలని వాళ్ళు రాజకీయ వ్యూహాలు పదును పెడుతున్నారు. మరి ఈ ఎన్నికలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక అగ్ని పరీక్షగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చాలా పెద్ద పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, రాజకీయ పార్టీ మరి అసెంబ్లీ ఎన్నికల్లో అవజయాన్ని కట్టుకుంది కనుక మరి తప్పకుండా మరి ఎన్నికల్లో ఒక 8 నుంచి 10 సీట్లు సాధిస్తే మళ్ళీ బలపడే అవకాశం ఉంది, లేదంటే ఇంకా చేతికిల పడే అవకాశం ఉంది. కార్యకర్తలు, నాయకుల్లో నిరాశ, నిస్పృహలు కూడా అలుపుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఒకసారి మనం చూస్తే, మనం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం గమనిస్తే కనుక ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ దూసుకెళ్ళింది. ఎక్కువ స్థానాలను అక్కడ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో, కరీంనగర్లో కొంత బీజేపీ ఆధిక్యాన్ని చూపించింది. అక్కడ మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. మెదక్తో పాటు హైదరాబాద్ అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఆధిక్యత దక్కింది. అయితే ఇప్పుడు జరగబోయే మరి లోక్సభ ఎన్నికల లోపల మరి మెదక్, తర్వాత మల్కాజ్గిరి స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఎక్కువ కనబడతా ఉంది. అయితే ఈ పార్టీ మరి ఎన్నికల లోపల తన సత్తా చాటకపోతే మాత్రం
ఆ, ఇంకా పార్టీ ఆ, తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడే అవకాశం ఉంది. అయితే బీజేపీ కూడా చాలా దూకుడుగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక గతంలో 4 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు 8 స్థానాలనైనా గెలుచుకోవాలని చెప్పేసి మరి నాయకులు అయితే గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు విజయ సంకల్ప యాత్ర అంటూ చెప్పి కూడా మన బీజేపీ నాయకులు యాత్రలు చేపట్టి ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. మరి నిన్న మొన్న చూస్తే నరేంద్ర మోడీ కూడా ఆదిలాబాద్కి రావడం, హైదరాబాద్కి రావడం, మరి సభల్లో మరి ప్రసంగాలు చేయడం మనం చూసాము. ఈ విధంగా మరి 3 పార్టీలు ఎక్కువ స్థానాలు లోక్సభ ఎన్నికలు జరిగే ఏదైతే క్రమంలో ఎక్కువ స్థానాలు సాధించాలంటే మొండి పట్టుదలతో అయితే ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ కూడా 10 నుంచి 12 స్థానాలు సాధించాలనే ఒక గట్టు పట్టుదలతో ఉంది. మరి బీజేపీ కూడా మరి తెలంగాణలో 8 సీట్లు సాధించి తీరుదామని వాళ్ళు ఇప్పటికీ పలు సభల్లో అయితే చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి.